ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన కల్కి 2898 AD సినిమా ఓవర్సీస్లో రికార్డులు తిరగరాస్తుంది. యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నార్త్ అమెరికాలో అగ్ర హీరోల రికార్డులను బ్రేక్ చేస్తోంది. కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఓవర్సీస్లో 3 రోజుల్లో సాధించిన కలెక్షన్లు చాలా హైలో ఉన్నాయి. కల్కి 2898 AD సినిమా కోసం నార్త్ అమెరికాలో పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు భారీగా పోటీ పడ్డాయి. చివరకు ఓవర్సీస్ మార్కెట్ హక్కులను 70 కోట్ల రూపాయల మేర బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఉత్తర అమెరికా, ఇతర దేశాల్లో ఈ మూవీని 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిట్ టాక్ రావడంతో స్క్రీన్ల సంఖ్యను పెంచుతున్నారు. ప్రభాస్ కెరీర్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అయిన చిత్రంగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఇక నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికాలో ప్రీమియర్ల ద్వారా $39,04,602 వసూలు చేసింది. ఇక తొలి రోజు $16,57,063 రాబట్టింది. దాంతో $55,61,665 కలెక్షన్లు అంటే భారతీయ కరెన్సీలో 45 కోట్ల రూపాయలను మొదటి రోజే సాధించింది. ఇక రెండో రోజు కూడా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్గా వసూలను సాధించింది. రెండో రోజు సుమారుగా 14 కోట్ల వసూలను నమోదు చేసింది. ఇక మూడో రోజు క్లోజింగ్ సమయానికి $1 మిలియన్ పైగా వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. గత 3 రోజుల్లో కల్కి సినిమా అమెరికాలో సుమారుగా $8.2 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో 68 కోట్లకు పైగా వసూలను సాధించింది. ఇక మిగతా దేశాల్లో ఈ సినిమా మరో $4 మిలియన్ అంటే 33 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లోనే 100 కోట్ల మైలురాల్ని దాటేసిందని పేర్కొంటున్నారు. కల్కి మూవీ ఇప్పటికే 72 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చేరువైన చిత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా కలెక్షన్లను, అలాగే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా లైఫ్ టైం కలెక్షన్లను, అలాగే సలార్ సినిమా వసూలను బ్రేక్ చేయడం రికార్డుగా మారింది.